అయితే నాట్ ఓన్లీ దట్ స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అని కూడా ఇప్పుడు క్లియర్ కట్ గా చూడాలి. ఈ స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎందుకంటున్నానంటే ఎప్పటికప్పుడు దేశ విదేశాల్లో జరుగుతున్న పరిణామాలను అనమాట అందిపుచ్చుకుని అనమాట దానికి రియాక్ట్ అవుతా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో డిస్కస్ చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే గనక డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటాము ఎన్డీఏ పాలనలో అనమాట, రాష్ట్రంలోను కేంద్రంలోను ఒకే కూటమి ఉంటే గనక ఎంత ఎఫెక్టివ్ గా గవర్నెన్స్ ఉంటుందంటానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ ప్రూవ్ అవుతోంది కూడా. రియల్ బెనిఫిట్స్ ఆ విధంగా వస్తాయని. నిన్న కపుల్ ఆఫ్ ఇష్యూస్, సింపుల్ ఇష్యూస్ చూద్దాం. లైక్ సెస్ ఉంది జిఎస్టీ పైన, ఎస్జిఎస్టీ పైన. ఎందుకంటే జిఎస్టీలో 3 కాంపోనెంట్లు ఉంటాయి, సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ పైన సెస్ వేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి రైట్స్ కూడా ఉన్నాయి, స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారనగానే చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేయటం కూడా జరిగింది. ఏంటి జిఎస్టీ పైన అడిషనల్ గా సెస్ వేయచ్చా అసలు అని చెప్పేసి. రాష్ట్రాలకు ఆ పవర్ ఉంది. ఇది వరకు కేరళ ఫ్లడ్స్ అప్పుడు అనమాట స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ కాబట్టి కేరళ ఫ్లడ్స్ అప్పుడు 1% సెస్ వేయటం కూడా జరిగింది అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం ఆల్రెడీ ఒక డార్క్ చాప్టర్ నుంచి అనమాట బయటపడినప్పుడు అనమాట 2019-24లో ఎంత అంధకారంలో రాష్ట్రం ఉండిందో మనం చూసాం. ఆ తర్వాత ఈ కొత్త ప్రభుత్వం రాగానే విజయవాడలో ఫ్లడ్స్ మూలాన ఎంత డ్యామేజ్ అయిందనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్క సెస్ అనమాట అక్కడ వేయటానికి పర్మిషన్ ఇవ్వండి ఎస్జిఎస్టీ అని చెప్పేసి ఆర్థిక మంత్రి గారిని కోరటం కూడా జరిగింది. అది ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి మంచి వెసులుబాటు అవుతుంది అనమాట ఆర్థికంగా. అయితే చాలా మంది అంటారు ప్రజల పైన ట్యాక్సెస్ పెద్దగా పెరుగుతున్నాయని. ఏం పెద్దగా పెరగవండి. ఎందుకంటే 1% సెస్ అని ఎస్జిఎస్టీ అంటే 100 రూపాయల పైన ఎస్జిఎస్టీ కాంపోనెంట్ ఒక 8% ఉంటే ఆ 8% లో కూడా 8 పైసలే, నాట్ ఈవెన్ అనమాట 8 పైసా కూడా అనమాట దానిపైన సెస్ పడదనమాట. అందుకని గుర్తుంచుకోవాలి. కాబట్టి వెరీ స్మాల్ కాంపోనెంట్ బట్ డెఫినెట్లీ. కుటుంబరావు గారు ఒక అంశం క్లారిటీ ఇవ్వగలరు. ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పటికీ చాలా మందికి దేశంలో రాష్ట్రాల్లో ప్రజలకు ఒక బ్రహ్మ పదార్థంలాగా ఇది పెద్ద అర్థం కాని వ్యవహారంలా ఉంటుంది. జనరల్గా 1% సర్చార్జ్ పెంచడానికి ప్రతిపాదనైనా పెంపు అనేది ఒక నెగిటివ్ వర్డ్ కాబట్టి అది మీరు ప్రతిపక్షాలకు వేరే వాళ్ళకు అదిగో పెంచేస్తున్నారంట, పెంపు కోసం వెళ్ళారంట అని ఒక నెగిటివ్ ఇండికేషన్ కదా. దీన్ని మీరు సమర్థించుకోగలుగుతారా? ఇందులో సమర్థించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇది నెగిటివ్ ఇష్యూ కానే కాదు. ఎందుకంటే జిఎస్టీ సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళకనమాట 1% సపోజ్ సెస్ చేసినా కూడా అనమాట దాని ఇంపాక్ట్ 100 రూపాయల్లో కరెక్ట్ గా మీకు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సపోజ్ 18% జిఎస్టీ రేట్ ఉందనుకోండి. ఆ 18% లో 100 రూపాయల పైన మనం లెక్క చూస్తే గనక 18 పైసలే. 18 పైసలే అంటే ఏదో నేను వాళ్ళ రాష్ట్రానికి 40,000 కోట్లు నాకు జిఎస్టీ రెవెన్యూ వస్తుంది కాబట్టి 1% వేసేసి కొన్ని వేల కోట్లు సంపాదిస్తానని కాదు. రాష్ట్రానికి వచ్చేది కేవలం ఒక 400 కోట్లే. ఇంత పెద్ద 2,94,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినప్పుడు అనమాట అందులో 400 కోట్లు ఎంతండి అమౌంట్. కాబట్టి ఇది ట్యాక్స్ కిందే చూడకూడదు అసలు ఒక విధంగా. ఎందుకంటే ప్రజలు సఫర్ అయిన ఒక రీజియన్ లో ఒక సిటీలో సఫర్ అయిన ప్రజానికానికి అనమాట హెల్ప్ చేయటానికి రాష్ట్రం తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉందో దానికి వెసులుబాటు కల్పిస్తున్నారని చెప్పేసి చెప్పాలి. కానీ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెగిటివ్. కేరళలో సెస్ చేసిన తర్వాత తక్కువ వేసారు, ఎక్కువ వేయమని వచ్చినాయి డిమాండ్స్. మీకు తెలుసో తెలీదు. చాలా మంది అక్కడ అనమాట ఓన్లీ 1% సెస్ కేరళ ప్రభుత్వం వేస్తే లేదు 4% వేయండి మేము రెడీ ఉన్నాము, మాక్సిమం సీలింగ్ 4% కదా సెస్ వేయటానికి, అంతవరకు వేసేయండి అని చెప్పేసి అని కోరటం జరిగింది. కానీ కేరళ ప్రభుత్వం కూడా 1% వేసింది. ఇక్కడ కూడా అనమాట సెస్ అత్యంత తక్కువగా వేయటమే జరుగుతుంది. సరే అది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇష్యూ. అది పక్కన పెడితే వేరే ఇష్యూస్ మనం మేజర్ గా చూస్తున్నాం. డ్రాట్ ప్రోన్ ఏరియాస్ రాయలసీమ అవ్వనియండి, ఇటు ప్రకాశం కానీ, ఇటు గుంటూరు అప్పర్ అప్లాండ్స్ కానీ, వీటన్నిటిలో కూడా చూస్తే కనుక నదులు అనుసంధానం అయితేనే డెఫినెట్లీ ఈ క్షామ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీటి సరఫరా చేయటం కానీ ఒక వాటర్ సెక్యూరిటీ అనేది ఇవ్వటం కానీ జరుగుతుందని చెప్పేసి ఎప్పుడైతే గోదావరి పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉందో దాదాపు 55,000 నుంచి 60,000 కోట్ల ప్రాజెక్ట్ అదనమాట. దానికోసం కేంద్రం సపోర్ట్ కూడా కావాలి ఇటు అని ఆర్థిక మంత్రి గారిని కోరటం జరిగింది. క్లియర్ కట్ గా ఇన్సూరెన్స్ ఇచ్చారు. అక్కడ కూడా మీరు కాస్త మోర్ హోంవర్క్ చేసి డిపిఆర్ ఇవన్నీ పెడితే మేము క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు.
కాబట్టి ఇట్లా ఒక ఇష్యూ అని కాదనమాట. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారితో ఇట్లా 4-5 ఇష్యూస్ డిస్కస్ సార్ ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం పునరుద్ధరణ అన్నారు, దానికి మరి అష్యూరెన్స్ యాక్సెప్టెన్స్ వచ్చిందా? నెక్స్ట్ దానికే వస్తున్నానండి. ఎందుకంటే నేను ఇందాక అన్నాను, స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అంటానికి నిదర్శనం సింగపూర్ గానీ ఇష్యూస్ అన్ని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఎవరిని? జయశంకర్ గారిని. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనమాట ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్ తోటి అనమాట స్టేట్ గవర్నమెంట్స్ ఏ టైప్స్ చేసుకున్నా సరే కొలాబరేషన్ లోకి వెళ్ళినా కూడా అనమాట అల్టిమేట్లీ క్లియర్ చేయాల్సింది ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. కాబట్టి ఎంత స్పీడ్ గా ముఖ్యమంత్రి గారు అనమాట ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని కలిసి మేము తిరిగి సింగపూర్ తోటి కాస్త కోఆపరేటివ్ గా కొలాబరేటివ్ గా అమరావతి డెవలప్మెంట్ కి స్టెప్స్ తీసుకుంటే మీ కోఆపరేషన్ కావాలంటే 101% అష్యూరెన్స్ ఇస్తున్నాను, చేస్తానన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కూడా అవుతుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కోఆపరేషన్ లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విదేశ కంట్రీస్ తోటి అనమాట ఫారిన్ కంట్రీస్ తోటి మనం టైఅప్స్ చేసుకోలేము, స్టెప్స్ తీసుకోలేము. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎంత క్విక్ గా కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఎలక్షన్స్ అయిన తర్వాత డాలర్ ఎంత కాస్ట్